నువ్వేనా కొంచెం చెప్పవే. ఒరే ఆగరా, ఏమండి వాడికి ఏదో కావాలంటే చూడండి. ఏంట్రా, ఏం కావాలి? నా కెమెరా కావాలి. ఎంత అవుతుంది? 2 లక్షలు. 2 లక్షలు పెట్టి కొనిచ్చే స్థాయి స్తోమత నాకు లేదన్న. కొన్ని బిజినెస్ పెడతావు, 10 లక్షలు ఇప్పిస్తావా? లక్షణంగా ఇప్పిస్తా. బిజినెస్ కి అయితే ఇప్పుడే మూర్తి అంకుల్కి ఫోన్ చేసి 2 రూపాయలు వడ్డీకి తెచ్చిమని అడుగుతా. అంటే నువ్వు నా ప్యాషన్ కి హెల్ప్ చేయవు, కానీ బిజినెస్ పెడితే మాత్రం హెల్ప్ చేస్తావు, అంతేనా? అంతేరా, అంతే. సరే, నువ్వు నాకు 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ప్యాషన్ ఎలా సాధించుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు పోయి ఆ గడ్డం తీపించుకోరా గాడిదా. 2 లక్షలు పెద్ద విషయం ఏం కాదు కదండి మీకు. వాడిని ఎందుకు అలా ఏడిపిస్తున్నారు? అది కాదు శ్రీ, బిజినెస్ లో లాస్ అయితే కనీసం ఏదన్నా ఒక ఉద్యోగమన్నా వెతికి పెట్టొచ్చు. కానీ ఆ సినిమాల్లో అనేది ఒక పెద్ద ఊబి లాంటిది. ఒక్కసారి పోయినామంటే దాని నుండి బయటపడే చాలా కష్టం. నేను నాటకాల్లో సాధించిన షీల్డ్లు, మెమంటోలు ఊర్లో ఎందుకు వదిలేసాను తెలుసా? అవి చూసినప్పుడల్లా నన్ను వెక్కిరించినట్టు అనిపిస్తుంది. నేనేమి సాధించలేదని నాకు ఇప్పటికి అర్థమైంది. వానికి ఏదో రోజు అర్థమవుతుంది.